అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు బంధుమిత్రులతోటి పంచుకోవడం జరుగుతుంది. అయితే మీ బంధుమిత్రులలో ఒకరు మీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు ఎరుపు రంగు బట్టలో పెద్ద ఉప్పును గుప్పిడి వేసుకొని చక్కగా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి 11 మిరియాలు 11 లవంగాలు అందులో వేసి ఆ మూటగా కట్టి మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి పైన తగిలివేయాలి. ఈ విధంగా మీరు వేలాడదీయటం వల్ల మీ ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివిటీ అనేది దరిచేరదు. అన్ని శుభాలు కలుగుతాయి. మీ యొక్క సంతోషం మీద ఎవరి యొక్క నరదృష్టి అనేది పడదు. ఇక మీరు మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. ఇక రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్నటువంటి మీ యత్నం అయితే మరి ఫలించే విధంగా ఈరోజు కనిపించటం లేదు. ఇక కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుంది. కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటారు. ఈరోజు ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులైతే ఇక విదేశాల్లో పై చదువుల కోసము చేసే యత్నాలైతే ఫలిస్తాయి. కొంతమంది వృత్తుల వారి కార్మికుల, నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఇంజనీరింగ్ రంగాల వారికి, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అనేవి అధికమయ్యే విధంగా గోచరిస్తున్నది. మీ సంతానము పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఇక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంతమేరకు పురోభివృద్ధి సాధ్యమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పని భారము తప్పదు. బంధువులతోటి చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. ఇక ఈరోజు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి అనిపిస్తుంది. ఇక వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈరోజు ఇతరుల యొక్క వారి యొక్క కారణంగా ఇతరుల వల్ల మీకు సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వాహనం నడపాలి. ఈరోజు మీరు ఎవరికి కూడా వాహనం నడపడానికి అప్పుగా ఇవ్వకండి. ఇక సోదరులతోటి సంబంధ బాంధవ్యాలు బాగుగానే ఉంటాయి అనిపిస్తుంది. ఆలయాలను సందర్శించటం వలన మనశ్శాంతి కలుగుతుంది. అపార్థాలు జరగకుండా భార్యాభర్తల మధ్య ఈరోజు నిస్సందేహంగా మాట్లాడుకోవాలి. ఒకరి భావాలను ఒకరు ఈరోజు బయట వ్యక్తపరచడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఈరోజు లక్కీ సంఖ్య 75 మరియు లక్కీ కలర్ అయితే మెరూన్. ఇక పరిహారములో ఈరోజు మీరు పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును వంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. మీరు ఇలా చేసినట్లయితే మీకు ప్రయోగాలు, ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినారు అని మీకు ఆలోచన ఉంటే గనుక ఆ ప్రయోగాలు వెనుక తిరిగి వారికే చేరుతాయి. ఇక ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి స్తోత్రాలను పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.